మామూలు భక్తులు గుడికి పోతే దండం పెడతారు. అపర భక్తులు గుడికి పోతే సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. పోర్లు దండాలు కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు. నైవేద్యాలు, అర్చనలు, భజనలు కూడా చేస్తారు. కానీ దొంగ భక్తులు గుడికి పోతే ఏం చేస్తారో తెలుసునా? ఒర్రే నోరాగది తిరిగే కాలాగది అన్నట్టు కొట్టేసే చేతులు కూడా కుదురుగా ఉండయి. ఈడొక్క పరమ భక్తుని చూడు రే, బ్యాగ్ వేసుకొని గుళ్ళకి వచ్చిండు, మంచిగా దండం పెట్టిండు, అటు ఇటు చూసిండు. కానీ ఇక చూస్తావేంద్రా వారి అగ్గో దేవుని విగ్రహం మీద ఉన్న ఎండి కిరీటాన్ని లట్కన తీసిండు, కప్ప పురుగుని మింగినట్టు ఫట్కన తీసి బ్యాగులు వేసుకున్నాడు. ఏమెరగని చిట్టి ఎనగందుల చిట్టి అన్నట్టు ఆడికించి సింపుల్గా బయటకు పోయిండిగా. అని భాగవతం అంతా గుళ్ళున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రోజు వచ్చి మొక్కే భక్తుని, నేను మొక్కే దేవుని వస్తువులు నేను తీసుకుంటే దేవుడు ఎందుకు ఫీల్ అవుతాడు అనుకున్నాడో ఏందో మరి. ముంబై బోరోవాలి కాడున్న విఠల్ స్వామి గుళ్ళి అయింది కథ. దేవుని విగ్రహం మీద కిరీటం కొట్టేసింది సీసీ వీడియోలో చూసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యారట గుడివాళ్ళు. చూడురి ఎంత చాలుగాళ్ళు ఉన్నారో. జగాన్ని రక్షించే దేవుని గుళ్ళాలనే రక్షణ లేకుండా పోయింది కదా.